ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వా వచ్చేసావా? రాననుకున్నారా రాలేననుకున్నారా? నువ్వా అంటే నీకోసం సన్నీ లియోన్ వస్తుంది అనుకున్నావా? నీ అంతరాత్మనే. సన్నీ లియోన్ రాకపోయినా ఎవరు తగ్గ వాళ్ళు వాళ్ళకి వస్తారు. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? కరెక్టే రోయ్, నీ తగ్గ వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నారు, ఆఫ్రికా నుంచి వస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. రేయ్ ఎలా కనిపిస్తున్నాను రా? వెనక బట్ట ముందరు పొట్టతో ఆఫ్రికా వెళ్ళే అల్లుళ్ళ కనిపిస్తున్నావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రేయ్ ఏదైనా కానీ నా బట్ట నా పొట్ట గురించి మాత్రం మాట్లాడుకో. ఏదైనా కనిపించిందే కదా అనగలం. నీ దగ్గర పొట్ట బట్ట తప్ప ఏం కనిపించడం లేదు. అంతేగా అంతేగా. నా గురించి వదిలేసి నువ్వెందుకు వచ్చావో చెప్పు. నీతో కలిసి వంగ తోటలో వంకాయ బేరమని డుయ్యెట్ పాడదామని. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. వంగ తోటలో వంకాయ బేరమని డుయ్యెట్ పాడదామని. ఎట్టకారమా? లేదు గొడ్డు కారం. ఏ కూరలు వేసుకుంటావా? రేయ్ ఎందుకు వచ్చావురా? నన్ను తింటానక? నిన్నెవరు తింటారా? సీమపంది మాసం కిలో 10 రూపాయలని అమ్మినా పక్క నుంచి పోతారు. ఖతం. రేయ్ ఎలా కనిపిస్తున్నాను రా? నెలలు నిండిపోయి రేపో మాపో డెలివరీకి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా. అరే ఏంట్రా ఇది? ఒరేయ్ నాకు కానీ కోపం వస్తే కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చుంటావా? లేదు కొబ్బరి బండాలు తాతాను. అంతకన్నా ఏం చేస్తావులే. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు? ఏముంది, తమ్ముడు గురించే. ఒక చుట్టూ తెలివైనలా కనిపిస్తాడు, ఒకసారి తెంగరోళ్ళలా కనిపిస్తాడు. అసలు వాడి జీవితంలో ఏం జరిగిందా అని. ఏముంది, వాడు అలా ఉంటున్నాడంటే ఒకటి స్నేహితులైనా మోసం చేసి ఉండాలి, లేదా ప్రేమలన్నా మోసపోయి ఉండాలి. ప్రేమ అంటే వాడు ప్రేమలో పడ్డాడంటావా? అవకాశం ఉంది అని చెప్తున్నాను, తెలుసుకుంటే సరి. ఆలోచించుకో, నేను పోతున్నాను. నిద్ర రావడం లేదురా. నా జీవితంలో సాధించేదే ఉందిరా, బాధపడడం తప్ప. ఎంతైనా గడిచిన కాలమే బాగుంది.